రహదారి ప్రమాదాలు జరిగినప్పుడు రెప్పపాటు కాలంలో ముంచుకొచ్చే ముప్పు విలువైన ప్రాణాలను బలిగొంటుంది. తీవ్ర గాయాల పాలైన వారు ప్రాణవాయు కోసం కొట్టుమిట్టాడతారు. రక్తపు మడుగులో పడి ఉన్న వారికి వెంటనే కాస్త వైద్య సాయం అందిస్తే ప్రాణాలు నిలబెట్టవచ్చు. గోల్డెన్ టైమ్గా పిలిచే సమయంలో తమ వంతు వైద్య సేవలు అందించేందుకు విజయవాడ ట్రాఫిక్ పోలీసులు సిద్ధమవుతున్నారు. రోడ్డు ప్రమాదాల్లో మరణాలు ఎక్కువవుతున్న ప్రస్తుత రోజుల్లో అలాంటివి నివారించేందుకు విజయవాడ పోలీసులు చర్యలు చేపట్టారు. ప్రమాదాలు జరిగినప్పుడు సమీపాన ఉండే ట్రాఫిక్ పోలీసులతో క్షతగాత్రులకు వైద్యం అందించే దిశగా అడుగులు వేస్తున్నారు. విజయవాడ పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్ ట్రాఫిక్ ఉన్నతాధికారుల చొరవతో బేసిక్ లైఫ్ సేవింగ్ పద్ధతులపై ట్రాఫిక్ పోలీసులకు శిక్షణ ఇస్తున్నారు. పోలీసుల సత్సంకల్పానికి ఆంధ్ర ఆసుపత్రి తోడ్పాటు అందిస్తోంది. చాలాసార్లు ట్రాఫిక్ పోలీసుల కళ్ల ముందే ప్రమాదాలు జరుగుతుంటాయి. క్షతగాత్రులు కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నా ఏం చెయ్యాలో పాలుపోని పరిస్థితి. అటువంటి అమూల్యమైన సమయంలో ప్రాణాలు నిలిపేందుకు చేయాల్సిన పనులను వైద్యులు తెలియజేశారు. గాయపడ్డ వారికి ప్రాణవాయువు ఎలా అందించాలి, గుండె పనిచేసేలా ఏం చెయ్యాలి, స్పృహ కోల్పోయిన వారికి ఎలాంటి ప్రథమ చికిత్స అందించాలనే విషయాలు పూసగుచ్చినట్లు వివరించారు. అతను స్పృహలో ఉన్నాడా లేదా అనేది చెక్ చేస్తాము. అది టచ్ చేసి కానీ పిలిచి కానీ బాబు బాగున్నావా బాలేడు, దెన్ రెస్పాన్స్ లేదు. ఇమీడియట్గా మనము చేయాల్సింది యాక్టివేట్ 108 అండ్ గెట్ అన్ ఏఈడి. ఇది ఎందుకంటే ప్రాణాన్ని కాపాడుతుంది. డీఫిబ్రిలేటర్ అనేది ఇమీడియట్గా తెప్పించుకోవాల్సిన అవసరం ఉంది. వీళ్ళకి బేసిక్ లైఫ్ సపోర్ట్ అనేది నేర్పించడం జరిగింది. మనము ఎప్పుడైనా ఒక వ్యక్తి ప్రమాద పరిస్థితిలో కానీ ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్నప్పుడు ఆ వ్యక్తిని కానీ మనము ప్రాణం ఇవ్వగలిగే శక్తి ఉన్నప్పుడు కొన్ని చిన్న ప్రక్రియల ద్వారా సర్క్యులేషన్, చెస్ట్ కంప్రెషన్స్, ఎయిర్వే బ్రీతింగ్ అనే ఈ బేసిక్ లైఫ్ సపోర్ట్ ద్వారా ఆ ప్రాణాన్ని కాపాడగలిగినప్పుడు మన జీవితం సార్థకవుతుందని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ చెప్పింది. 3 గంటల పాటు జరిగే శిక్షణలో పాల్గొంటున్న సిబ్బంది శ్రద్ధగా నేర్చుకుంటున్నారు. మనిషి తరహా బొమ్మను ఉంచి ఆపత్కాలంలో ప్రాణాలు నిలిపేందుకు అనుసరించే వైద్య సూత్రాలను ప్రాక్టికల్ గా చేయించి నేర్పిస్తున్నారు. నేర్చుకున్న వాటిని తిరిగి చేసి చూపిస్తున్న ట్రాఫిక్ సిబ్బంది బేసిక్ లైఫ్ సేవింగ్ శిక్షణ ద్వారా ప్రాణాలు నిలబెడతామన్న ధీమాను వ్యక్తం చేస్తున్నారు. శ్వాసనాళానికి అడ్డుపడి నాలుక గాలి ఆడకుండా ఉంటుంది అనే ఉద్దేశంతో ఈ యొక్క చిన్నుని వెనక వేపినప్పుడు చేసి తర్వాత నోటితో గాలి అందించవలసి ఉంటుంది. మూసిని గట్టిగా మూసి మరి ఈ విధంగా ఈ రీతిగా 2 సార్లు శ్వాస అందిస్తాం. బేసిక్స్ అండి, మినిమం. అంటే అక్కడ మనిషి పడిపోతే వీళ్ళు ముందు కంగారు పడకుండా ఎవరికి ఇన్ఫార్మ్ చేయాలి, నెక్స్ట్ అతనికి మినిమం ఏమి నీడ్స్ అందించాలి అనేది డాక్టర్స్, సీనియర్ డాక్టర్ చెప్పిన దాన్ని వాళ్ళు అప్లై చేస్తూ ఉంటారు. ఏ విధంగా మనం యాక్సిడెంట్ జరిగినప్పుడు ఆ సీన్కి వెళ్ళి ముందు సేఫ్ ప్లేస్ తీసుకోవాలి. పేషెంట్ పడిపోయి ఉన్న తర్వాత ఫస్ట్ ఎయిడ్ నిమిత్తం అతను పడిపోయిన వెంటనే మనం చేయాల్సిన పని ఏ విధంగా ఎవరినోడు మనం సేవ్ చేయవచ్చు, ఈ విధంగా ఫాలో అవుతాయనే ఉద్దేశంతో డాక్టర్ గారు చాలా బాగా చెప్పారు. ఈ ప్రోగ్రాం ద్వారా మేము యాక్సిడెంట్ జరిగిన వ్యక్తికి కానీ అన్కాన్షియస్లో ఉన్న వ్యక్తికి కానీ ఏ విధంగా చేయాలో ఈ ప్రోగ్రాం ద్వారా తెలుసుకున్నామండి. ఇక నుంచి మేము యాక్సిడెంట్ అయినప్పుడు ఎప్పుడైనా మేము ట్రాఫిక్ డ్యూటీలో ఉన్నప్పుడు కానీ లైఫ్ సేవింగ్ మొబైల్ తిరుగుతున్నప్పుడు కానీ యాక్సిడెంట్ అయినప్పుడు ఒక మనిషిని సేవ్ చేయటమే ఎలాగనేది మేము బాగా నేర్చుకున్నాం. దీనివల్ల మాకు చాలా యూజ్ఫుల్గా ఉందని తెలియజేసుకుంటున్నాం. వాహనదారుల ప్రాణాలు రక్షించాలనే మంచి ఉద్దేశంతో ఈ తరహా కార్యక్రమాలు చేపట్టినట్లు ట్రాఫిక్ విభాగం ఉన్నతాధికారులు చెబుతున్నారు. యాక్సిడెంట్ విక్టిమ్స్కి మనం ఫస్ట్ ఎయిడ్ ఏ రకంగా అందించాలి, వాళ్ళని ఏ రకంగా షిఫ్ట్ చేయాలి, ఏ రకంగా వాళ్ళని విక్టిమ్స్ని బాడీని స్టెబిలైజ్ చేయాలి అన్న దాని మీద శిక్షణ కోసం మేము ఆంధ్ర హాస్పిటల్స్తో టైప్ అవ్వడం జరిగింది. ఈ 3 డేస్లో ఒక 60 వరకు కానిస్టేబుల్స్ అండ్ అదర్ స్టాఫ్కి మేము ట్రైనింగ్ ఇవ్వబోతున్నాము. ఇప్పటిదాకా దాదాపు ఒక 30 మందిని ఈ రోడ్ సేఫ్టీ వెహికల్స్లోనే హాస్పిటల్స్ తరలించడం జరిగింది గత 40 రోజులుగా. అందులో దాదాపు ఒక 5-6 మంది ప్రాణాపాయ స్థితిలో నుంచి బయటపడడం కూడా జరిగింది. 3 రోజుల పాటు ట్రాఫిక్ సిబ్బంది అందరికీ శిక్షణ అందిస్తారు. విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్న వారికి ధృవీకరణ పత్రాలు ఇస్తున్నారు. అలాంటి వారి వద్ద ప్రాథమిక చికిత్సకు అవసరమైన కిట్లు అందుబాటులో ఉంచుతారు.